కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో 17 మంది సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కానీ ఇంకా స్వస్థత రావాల్సింది ఎవరెవరికి ఎంత కావాలయ్యాయి వారి పరిస్థితి ఎలా ఉందనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రుత్విక్, మరి ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది ఏమన్నా తెలిసిందా? మొత్తం కూడా 33 మంది కెపాసిటీ ఉండగా కూడా ఇందులో 29 మంది ప్రయాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 29 మందిలో కూడా ఎక్కువగా కూడా ముందు భాగంలో ఉన్నవారు మృతి చెందారు. వెనక భాగంలో ఉన్నవారు కొంత సేవయ్యారని చెప్పుకోవాలి. ఎమర్జెన్సీ గేట్ నుంచి కూడా బయటపడ్డారు. వీరంతతో అక్కడ స్థానికులు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారు వెంటనే బస్సు ప్రమాదం జరిగి ఫైర్ రావడంతో కూడా వెనక డోర్ ని ఓపెన్ చేసి కూడా కొంతమందిని కాపాడారు. వేగంగా కూడా మంటలు రావడంతో 12 మంది బస్సులోనే సజీవ దహనం అవగా మొత్తం 17 మంది అయితే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.